దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాథ. ప్రియులారా, ఈ ఉదయ కాలం నుండి ఇప్పటి వరకు మన దేవదేవుడు తోడుగాను, రక్షణగాను, మేలుకరముగా, ఆశీర్వాదకరముగా ఉన్నారని నమ్ముచు మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికి శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, ఈరోజు ప్రాముఖ్యమైన పాఠం, దేవా నన్ను విడనాడుకుము, నన్ను రక్షించుము. దేవా నన్ను విడనాడుకుము, నన్ను రక్షించుము. ఈ మాటని ప్రాముఖ్యం చేసుకోండి. దేవుడు విడిచిపెడితే మనుషుల పరిస్థితి ఏంటి? దేవుడు విడనాడితే మానవుల యొక్క స్థితిగతులు ఏంటి, ఏ రకంగా ఉంటాయి అనే ఆలోచనలో మనం తీసుకుంటే, దేవుడు నీ పట్ల నా పట్ల చేయుచున్న క్రియ, మరి వాక్య గ్రంథంలో కీర్తన గ్రంథం 60 అధ్యాయం 1 నుండి 12 వచనాలు ఉన్నాయి. ఈ 12 వచనాలు మొదటి వచనం వచ్చి మన పాఠముగా, దేవా నన్ను విడనాడుకుము, నన్ను రక్షించుము. ఈ పాఠమే ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తవైన తండ్రి, నీ కొందనాలు. నిత్యము ఇప్పుడు ఎల్లప్పుడూ పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతూ, కీర్తించబడుతూ, ఆరాధించబడుచున్న ఓ ప్రభువా, నీ కొందనాలయ్యా. సమయంలో నీ నామాన్ని బట్టి మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించి, మా ప్రార్థనకు చెవియొగ్గము, మా ప్రార్థనకు ప్రతిఫలము దయచేసి నీ ఆలోచన యావత్తు కూడా అంగీకరించి నడిపించుమని నీ దాసుడే నన్ను నీ ఆత్మచేత నింపి, నీ బిడ్డలకు ఏం మాటలైతే అవసరమో నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని. దేవా, నీవు నాలో ఉంటే ఎలాగ నీవే మాట్లాడతావని గ్రహింపగలగజేసి, పరలోక సంబంధమైన మాటలు ఈ భూములోకను జయించుకుంటూ పరలోకానికి ఎగిరే మాటలు, చేరే మాటలు అందించి రక్షించమని ఆత్మరూపుడు త్రియేక దేవుని నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా తోడై నడిపించునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడలారా, ఈ ఉదయ కాలము నుండి ఇప్పటి వరకు ప్రభు అనేక రీతిలుగా మనకు తోడుగా ఉన్నారు. అనేక రకాలుగా ఆదరణగా ఉండి కాపాడుచున్న ప్రభుకి ఏమిచ్చున్నా కొద్దివే అని భావం మరి మీతో ఎరిగి ఉండి మాట్లాడుచున్నాను. ప్రియులరా, ఇక్కడ కీర్తన గ్రంథం 60వ వచనములో, దేవా నన్ను విడనాడకము, నన్ను రక్షించము. ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలను బట్టి, నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు, దానిని బద్దల చేసి ఉన్నావు, అది వణుకుచున్నది, పడిపోయిన చోటును బాగు చేయము. అంటే ప్రియులారా, ఒక భూలోకంలో మనుషులు ఉన్నాం. ఆ మనుషులు ఎందుకు భయపడుతున్నారు? దేవా నేను ఇక్కడేమంటాను, దేవా నేను భయపడుతున్నాను, నన్ను రక్షించుము. దేవా నన్ను రక్షించుము అని అడుగుతున్నాడు దావీదు భక్తుడు. 3వ వచనము 2వ వచనం ఏమంటుంది? ఈ దేశము నుండి నన్ను కాపాడుము. దేశంలో ఉన్న ప్రజలు, దేశంలో ఉన్న ఈ జనాంగం ఎలాగుందంటే చాలా విరీతంగా ఉంది. మానిని విడనాడి ఉన్నావు, మమ్మను చెదరగొట్టి ఉన్నావు, నీవు కోపపడితివి, మమ్మల్ని మరలా బాగు చేయము. నీవు దేశమును కంపింపచేసి ఉన్నావు, దానిని బద్దల చేసి ఉన్నావు, అది వణుకుచున్నది, అది పాడవుచున్నది, పడిపోయిచు బాగు చేయము, పడిపోయిన చోటులు బాగు చేయము. ప్రియులారా, ఇది మనిషిని పోలి మాట్లాడుచున్న మాటలుగా ప్రభు కనబడుచున్నారు. ఎందుకంటే ఈ రోజున ప్రభు మాట్లాడుచున్న ప్రతి మాటకు ఆలోచన చాలా విరివిగా కనబడుతుంది ప్రియులారా మనకు. కాబట్టి ఈ రోజున నీవు నేను మాట్లాడుచున్న ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటలుగానే ఉండాలి తప్ప మరొకటి కాదు. రోజు ప్రార్థన చేస్తున్నాం, దేవా నన్ను విడనాడకము,
నన్ను రక్షించుము అంటున్నాడు. విడనాడుకు దేవా నన్ను విడనాడుకుము, నన్ను రక్షించుము. అంటే రక్షణ మనిషికి అవసరం అనేది ఎప్పుడు తెలిసింది? దేవుడు గద్దించిన తర్వాత తెలిసింది మనిషికి. ఎస్, ఎలాగా? ప్రకృతి ద్వారా, తుఫాను ద్వారా, భూకంపము ద్వారా, ఏమండి, లోకములో మనుషులకు కలిగిన అనేక రకాలు. ఇవాళ దేవునికి సహకరించింది ఏమైనా భూలోకంలో ఉన్నదంటే ఏమీ లేదు. దేవా నువ్వు ఆర్డర్ వేయి, నువ్వు ఆర్డర్ వేస్తే చూడు ఒకసారి నేనేం చేస్తానని. ఇలా దేవుని నోటు ద్వారా సృష్టించబడిన ప్రతిదీ కూడా దేవుడి ఆజ్ఞ కొరకు ఎదురు చూస్తున్నాయి. కానీ దేవుని ఆజ్ఞకు లోబడకుండా, దేవుని మాటకు లోబడకుండా, దేవుని క్రియలకు లోబడకుండా, దేవుని ఆలోచనకు లోబడకుండా, దేవుని సన్నిధికి లోబడకుండా, దేవుని ప్రార్థనకు లోబడకుండా, దేవుని విజ్ఞాపనకు లోబడకుండా బ్రతుకుతూ జీవిస్తున్నది ఎవరంటే మనుషుడే. ఈ మనుషుడికి ఎందుకు ఇంత గర్వము, ఎందుకు ఇంత అసూయ, ఎందుకు ఇంత అక్రము, ఎందుకు ఇంత అన్యాయము, ఎందుకు ఇంత స్వార్థము, ఎందుకు ఇంత అసూయ అంటే మనుషుడు నా దేవుడు అనే భావము మానవుడికి కలిగి ఉన్నది ప్రియులారా. కాబట్టి రాజుగారు మనవాడైతే దెబ్బల కొదువేంటి, వడ్డించేవాడు మనమైతే ముక్కలకు కరువేంటి అని ఒకళ్ళు సామెతగా మాట్లాడుతున్నారు ప్రియులారా. నిజమే కదా? అయితే రాజుగారు నీవాడైతే, దేవుడు నీ దేవుడైతే, ఆయన రాజుగారు మనవాడైతే దెబ్బల కొదువు అన్నట్టు అలాంటి తీర్పు తీర్చే రాజు కాదు ఈయన. అలాంటి తీర్పు చేసే తండ్రి కాదు ఈయన. అలాంటి తీర్పు తీర్చే దేవుడు కాదు ఈయన. సరిచేసి నిలబెట్టేవాడు. నీలో చూడండి, వజ్రాలు కానీ, బంగారము కానీ, వెండి కానీ ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? మట్టిలోనుంటే, భూమిలో నుంచి అది పుట్టుకు రావాలి, ఉప్పదించాలి. అప్పుడు దానిని ఎంతగా మెరుగుపడితే కాల్చి దానికి కావలసిన రీతిలో వంగగొడితేనే తప్ప అది బంగారం అని మనకు తెలియదు. ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇక్కడ దావీదు గారు అంటున్నాడు, దేవా నన్ను కరుణింపుము, నన్ను కాపాడుము, రక్షించమంటున్నాడు. రక్షణ మనుషులకు చాలా అవసరం అండి. ఏమండి, ఒకసారి చాలా అధికారులు, గన్మెన్లుండి, అధిపతులుండి, ఫుల్ సెక్యూరిటీ ఉండి కూడా ఒక్కొక్కసారి ప్రాణాలు కోల్పోయిన వారిని మనం చూడలేదా? ఏమండి, చూడలేదా? ఎందుకు చూడలేదు? చాలా మందిని మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే అటువంటి వారు మన భూమి మీద ఎంతమంది లేరు ప్రియులారా? గమనించండి ఒకసారి. ఎంతమంది? చాలా మంది ఉన్నారు. అరే నిన్నే మాట్లాడాడే, ఇప్పుడే వెళ్ళాడు మమ్మల్ని మీట్ అయ్యి, ఇంతలోని ఇంత యాక్సిడెంటా? ప్రియులారా, మంచివారు ఎందరున్నారో శత్రువులు కూడా అందరే ఉన్నారంట. భక్తులు చాలా మంది చెప్తున్నారు. ఏమండి, శత్రువు అనేవాడు ఉండాలంట, లేకపోతే మన ఊళ్ళో ఉండదండి. అవును, బెదిరించేవాడు, ప్రశ్నించేవాడు ఉన్నంత కాలం మనము జాగ్రత్త కలిగి ఉంటాం. లేకపోతే అసలే మనం చదువుకుంటున్నాం కదా, అప్పుడప్పుడు వాక్య గ్రంథంలో 7 మెట్లు ప్రార్థన వాక్యంలో మత్తయి సువార్తలో చదువుకున్నాం కదా ప్రియులారా. ఒక రాజు గారు ఏమంటే ప్రజలకు భయపడక, దేవునికి భయపడక రాజు తీర్పు తీస్తుంటే ఒక వృద్ధురాలు మాత్రం ఆలోచింపచేసింది. అలాగే ఏదో ఒక రోజున ఏదో ఒక మాట నిన్ను భయపెడుతుంది, ఏదో ఒక మాట నిన్ను భయపెడుతుంది, ఏదో ఒక క్రియ నిన్ను ప్రశ్నిస్తుంది. అరే నేను సృష్టించిన నా ఎద్దుడు ప్రశ్నించటం ఏంటి అని ఏమండి దేవునికి చేయకు వద్దని వ్యతిరేకంగా ఒక దైవజనుడు గాడిదెక్కి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు గాడిద చేత మాట్లాడించి బుద్ధి చెప్పించాడు. ఏమంటుంది గాడిద? ఎందుకు పడేసావు, కొడుతుండే, ఎందుకు కొడుతున్నావు నన్ను అన్నాను. నిన్నును నీ తండ్రిని ఏనాడైనా నిన్ను పడవేశానా? ఏనాడైనా నీకు హాని కలిగించేది, ఎందుకు నన్ను కొడుతున్నావు అంటే ఆశ్చర్యపోయాడు. నీవు నా దాసివు, నన్ను మోసేదాను. అవును. అప్పుడు అన్నప్పుడు ఇదిగో నేను గోడనేసి ఒత్తుతున్నానంటే అదుగో ఖడ్గదూత నీ ప్రాణము తీటకు ఎదురుగా ఉన్నది. నేను నిన్ను గోడనేసి వత్తకపోతే, నువ్వు దిగకపోతే, కొంచెం 2 అడుగులేస్తే నీ ప్రాణం గాల్లో కలిసిపోతుంది. దేవదూత నీ తలని నరికేస్తుందని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాడు, ప్రాధేయపడ్డాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. రాజులకి భయపడుతున్నారా?
లోక అధికారులకు భయపడి ఏదైనా పని చేస్తున్నారా? అయితే రేపొద్దున అవతల వాడు చేయించేవాడు ఒకవేళ ఉండొచ్చు ఉండకపోవచ్చు తీర్పులో, కానీ నువ్వు ఖచ్చితంగా తీర్పులో ఉంటావు. ఎందుకంటే యథార్థతను, నీతిని, నిజాతిని నెరవేర్చుటకు, నడిపించుటకు దేవుడిని నియమించుకున్నప్పుడు అది మనిషిగా మనం చేయలేకపోతే దానికి తీర్పుదారులు మనమే. ఎందుకంటే చేసే శక్తి ఇచ్చాడు, ఆలోచించే శక్తి ఇచ్చాడు, చేయగల బలం ఇచ్చాడు, దాన్ని నెరవేర్చగల ఆలోచన బలముతో కూడా ప్రయాణం నీకు సిద్ధపరిచినప్పుడు దాన్ని తప్పుదావ పట్టితే దేవుడు చూస్తూ ఊరుకోడు ప్రియులారా. ఊరుకోడు. ఇక్కడ అంటున్నాడు మూడో వచనంలో, నీ ప్రజలకు కఠిన కార్యములు చేసేటివి, తూలునట్లు చేసి మద్యము మాకు త్రాగించితివి. అవునండి, చాలా మంది మూర్ఖులుగా ఉన్న వారికి తలిగితున్న క్రియలు. ఇంకా 4వ వచనం, తక్కిమ నిమిత్తము ఎట్టుపోటుటకై నీ యందు భయభక్తులు గలవారికి గొప్ప ధ్వజమనిచ్చావు, అంటే బలమనిచ్చావు అని అర్థం. దేవుడు బలాన్ని ఎందుకు ఇస్తున్నాడు? ఆత్మీయ స్థితిని ఎందుకు ఇస్తున్నాడు? ఆలోచన ఎందుకు ఇస్తున్నాడు? ఈ లోకంలో ఏ పని చేసినా ప్రేమతో చేస్తే ఆ పని చెడ్డదనిపించదండి. అది ఏ పైనైనా కానీ. పాపము కూడా అలాగే ఉంటుంది కదండి. మరి చెడ్డదనుకోండి, ఇష్టపడి కూడా పాపము చేస్తున్నామన్నా ప్రియులారా, చెడ్డది అన్నిటికీ మంచిది అనుకోకండి. నీవు చేసే పని నీ భవిష్యత్తుకు నీతికరముగా, నిజాతికరముగా ఉన్నప్పుడు ఎంత పని చేసినా అది నీకు ఇష్టమే. పాపక్రియలకు, పాప తలంపులకు లోబడి చేస్తే మాత్రం అది చాలా ప్రమాదకరమైనది అని దేవుడు చెప్తాడు. ఇంకా నీ ప్రియులు విమోచించబడినట్లు నీ కుడి చేత, అంటే నీ విమోచకులు నిన్ను విడిపించినట్లు. అంటే ఇక్కడ అంటున్న మాటను మరొకసారి చదువుతున్నాను ప్రియులరా. అంటే ఇక్కడ ధ్వజం అంటున్నాడు, నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కొడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమేమో. ప్రియులరా, తన అంటే ఎందుకు అంటున్నాడు ఈ మాటల? ఇక్కడ ఏమంటున్నాడు 6వ వచనంలో, తన పరిశుద్ధత తోడై మాట ఇచ్చి ఉన్నాడు. అంటే పరిశుద్ధతోడై దేవుడు మాట ఇచ్చుచున్నాడు. తన పరిశుద్ధత చేత శకెమును పంచిపెట్టుదను, సుక్కోతు లోయలో కల్పించేదను. అంటే దేవుడు చేయింది ఏమని ఉందా ఈ లోకంలో? ఏమీ ఉండదు. కానీ దావీదు భక్తుడు అడుగుతున్న దానికి, దేవా నన్ను కరుణించి నన్ను రక్షించుము, నా పట్ల దయ చూపించి నన్ను రక్షించుము, నా పట్ల ప్రేమ చూచి నన్ను రక్షించుము. అంటే రక్షణ లేక నువ్వు కొట్టుమిట్లాడుతున్నావు. రక్షణ ఎప్పుడు వచ్చింది? నీ చేతులు, కాళ్ళు, మొగచెప్పులు, శరీరము అలిసిపోయినప్పుడు అప్పుడు గుర్తొస్తాయి. దేవా నన్ను రక్షించవయ్యా, నువ్వు తప్ప నాకు దిక్కెవరయ్యా అంటాం. అప్పుడు నువ్వు సంపాదించిన డబ్బు నీకు తోడు రావట్లేదా? నీ పేరు నీకు తోడు రాదా? నీ గొప్ప స్థితి నీకు తోడు రాదా? నీ గొప్ప గౌరవం, నీ మర్యాద, పరువు అని బ్రతుకుతున్న నీకు తోడు రావట్లేదు. ఇది ప్రియులారా, ఇప్పుడు దేవుడు అవసరమా? ఇప్పుడు దేవుడు నీకు కావాలా అనే మాటలు ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ 6వ వచనంలో ఇంకా మాట్లాడుతున్నా. 7వ వచనంలో, గిలాదు నాది, మనిషే నాది, ఎఫ్రాము నాకు స్థిరస్థానం, యూదా నా రాజు, అంటే ఎఫ్రాయిము నా దండము, యూదా రాజ్యం నాది అంటున్నాడు. అని దేవుడు ఎందుకు ఈ రకంగా మాట్లాడుచున్నాడు? ఎఫ్రాయిము నాది, యూదా దండ రాజు యొక్క నేనే, అది నా దండమే అంటున్నాడు ప్రభు. ప్రియులారా, ఒక్కసారి మనం ఆలోచనలోకి రావాలి. రాకపోతే నష్టపోయేది ఎవరంటే మనమేనండి, ఎవరో కాదు, మనమే నష్టపోతున్నాం. గనుక ఈ రోజున వింటే మోయాబు నీ కాళ్ళకు అంటే మోయాబు అంటే దేవునిక నీ కాళ్ళు కడుక్కునే పల్లె మోయాబు పట్టణము, నీ కాళ్ళు కడుక్కునే పట్టణముగా మారుతుంది అన్నాడు. ఇక్కడ అంటాడు రోము మీద రోము
అంటే రోమముల మీద ఈ ఆన దేవుడు చెప్పి విసురుతున్నా అంటున్నాడు. అంటే అలాగే ఉంది రోమ పట్టణం. ఫిలిస్తీన్ల మీద ఉత్సాహదాను చేసేదను, కోటగల నా కోటగల పట్టణములో పోయినని ఎవడ తోడకపోవను. ఇంకా అంటున్నాడు చూడండి 9, ఎదోములోకి నన్ను ఎవడు నడిపించును? దేవా, నీవు మమ్మ విడనాడి విన్నావు కదా. దేవా, మా సేనలతో కూడా నువ్వు, ఇక్కడ దావీదంట, దేవా మా సేనలతో కూడా నువ్వు బయలుదేరటం ఆగిపోయావు కదా. అంటే మనుషులు సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటము మాకు సహాయము దయచేయము. దేవుని వలన శూర కార్యములు దేవుని వలన కార్యములు జరుగుతాయి తప్ప మనుషుల వల్ల జరగవు. మా శత్రువులను అనగద్రోడువు ఆయనే, శత్రువులు అనగదొక్కేవాడు ఆయనే. ప్రియులారా, ఇవాళ దావీదు అడగటానికి మీరు నేను అడగటానికి చాలా అర్థాలు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే దావీదు గారు మాట్లాడే మాటలకును మనం మాట్లాడే మాటలకు చాలా వ్యత్యాసం ఉంది. కనుక ఇక్కడ దావీదు గారు చెప్పుచున్న మాటలను కానీ మనము ఆలోచించే క్రియలకు ఎంత వ్యత్యాసం ఉందంటే, ఆత్మ సంబంధమైన క్రియలు, ఆత్మ సంబంధమైన ఆలోచనలు లేకపోతే జీవించటం వ్యర్థము. అందుకే దావీదు గారు వేడుకుంటున్నాడు, దేవా నన్ను కరుణింపుము, నన్ను రక్షించుము, దేవా నన్ను కాపాడుము, నన్ను రక్షించుము, నీ ఎడల నీ రెక్కల చాటుక నన్ను దాచుకోము, నన్ను కాపాడు. అంటే శత్రువు అనే సాతానగాడు పొంచి ఉన్నాడు. అందుకే బైబిల్ మిషన్లో ఒక మాట బాగా ఉంది, పక్కనే ఉన్నాడు పగవాడు, చెంతనే చేరాడు చెనిగాడు, మెలకు కలిగి ఉండండి ప్రియులారా. ఎస్, పక్కనే ఉన్నాడు పగవాడు, చెంతనే చేరాడు చెనిగాడు, మెలకు కలిగి ఉండండి ప్రియులారా. గోడలకు చెవులుండు, బహు గోల గోల అవుచున్నది, మెలకు కలిగి ప్రార్థన చేయడి. ప్రియులారా, ప్రార్థన అనే అంశము మనిషికి ఏమండి ఆయుష్ లాంటిది. ప్రార్థన ఊపిరి లాంటిది. ప్రార్థన నీళ్ళు లాంటిది. మంచి నీళ్ళు తాగగల బ్రతకగలడా? ఊపిరి పీల్చకుండా బ్రతకగలడా? ఈ రెండు ప్రాముఖ్యం. మంచినీళ్ళు ఊపిరి ఉంటే కొన్ని రోజులు జీవించేతాడు, ఆహారం ఉంటే ఇంకా అతను అవలేలుగా బ్రతుకుతాడు. ఈ మూడు ప్రాముఖ్యం మనిషికి. నాలుగోది వస్త్రాలు హీనుడైనప్పటికీ ఏదో రకంగా జీవించి, అడవులో కూడా వస్త్రాలు హీనతనం కలిగిన మరి ఏయో పళ్ళు తిని బ్రతికేయగలడు. ఎందుకంటే ఈనాడు మనుషుల పట్ల దేవుడు కరుణ ఎందుకు చూపించట్లేదు? దయ ఎందుకు చూపించట్లేదు? ప్రేమ ఎందుకు చూపించట్లేదు? జాలి ఎందుకు చూపించట్లేదు? నీవు చేసే క్రియలు అసహాయంగా ఉన్నాయి. నీవు చేసే క్రియలు చూసి ఆయన ఆశ్చర్యపోతున్నాడు. నువ్వు చేసే పనులు చూసి ఆయన బాధపడుతున్నాడు. నువ్వు చేసే విశిష్టమైన కార్యాలను చూసి ఆయన చింతించుచున్నాడు. ఇది బైబిల్ యొక్క మూలవాక్యం. అందుకనే దావీదు ఏమంటున్నాడు, నేను యుద్ధానికి వెళుతున్నప్పుడు నువ్వు నాకు తోడు లేవు కదా, నువ్వు నాకు ఆదరణ కలిగి చేస్తూ మానివేశావు కదా, నీ సహాయం నాకు లేకుండా చేసావు కదా. అవును, ఎందుకంటే దేవుని ఉన్నంత వరకు కండలో శరీరంలో బలం ఉన్నందుకు, అందుకే పాట పాడతాం కదా మనం. అదే ఆ రోజు బలము చూసి భంగపడకము, ధనము చూసి దగా పడకము. అదే ఆ రోజుని తప్పించే నాదుడు లేడు. ఇదిగో ఎబుచారులు దొల్లే రోజు, దొంగలు దొల్లే ఎబుచారులు ఏమండి మరి గొంతులేసే రోజు, పిల్ల తల్లి జాడ తెలియక కొట్టుకుని రొమ్ములు కొట్టుకుని ఏడ్చే రోజు ఒకటి వస్తుంది. పిల్లలు, ఈరోజు నీవు కానీ నేను కానీ ఆత్మ సంబంధులుగా, విశ్వాసం సంబంధులుగా ప్రార్థన నడిపింపు కలిగి ఉంటే దేవుడు నువ్వు అడగకపోయినా ఆయన కాపుదల నీకుంటుంది. ఇశ్రాయేలు ప్రజల మీద కాపుదల ఎందుకు ఉంచాడు? ఐగుప్తు నుంచి తీసుకొచ్చినా కానీ వారిలో చింత చచ్చిన పులుపు చావలేదని మన మాట అంటాం. వీడి చింత చచ్చిన పులుపు చావలేదండి. ఏమంటే ఆస్తులన్నీ కరిగిపోయినాయి కానీ వీడు పొగరు మాత్రం అనగలేదనండి. అది దానికి సామెత రూపంలో మాట్లాడి ఏమంటారంటే, చింత చచ్చినా పులుపు సావలేదు. చింత అనేది చింతపండు కరిగిపోయిన దాని పులుపు మాత్రం ఇంకా ఉన్నది. పిండేసి కొలిది పిప్పులో ఇంకా ఎంతో కొంత ఉన్నట్టుగానే పాపము
నిన్ను దేవుడు ఎంతగా నీ జీవితాన్ని కరిగించినా గాని నీలో పాప భీతి మాత్రం విడవనంటుంది పాపం. ఇవాళ దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడిన నీవు నేనున్నానని గ్రహించినప్పుడు పాపం నీలో చీకటి ఉండదు. అందుకనే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో అనే మాట. కనుక ఈరోజు వింటున్న మీరు నేను మనమందరము కూడా దేవా నన్ను కరుణించి నన్ను కాపాడువా అనే ప్రతివారు ఈ కడవరి దినాల్లో వేడుకని కృపను, ప్రార్థన చేసే కృపను, బ్రతిమాలకు కృపను, ప్రార్థించే కృపను, స్తుతించే కృపను దేవుడు అందించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థించదాం. దయగల తండ్రి నీ స్తోత్రాలు, ప్రేమగల రక్షక నీ కొందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో ప్రభా ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించి ప్రభా నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టి బలపరచిన మా దేవా నీ స్తోత్రాలు. ఇదిగో దావీదు గారు చెప్పినట్టుగా 60వ వచనంలో 12 వచనం 60వ అధ్యాయంలో 12 వచనాలు ప్రభా దేవా నన్ను కరుణించుము, నన్ను రక్షించుమని దావీదు వేడుకుంటున్నాడు. ఇదిగో నా రాజ్యములు నా దేశములు నశించిపోతారని కాపాడుమని బ్రతిమాలుకుంటూ ఎవరైతే ఏ కుటుంబంలో అయితే శోధన, వేదన, కలహాలు నాయన ఈ లోకములో అలజడ, ఈ లోక కోరికలు, ఈ లోక తలంపులు అలజడ రేగి బ్రతుకుతున్నారో వారన్నిటిలో వారి కుటుంబంలో శాంతి, సమాధానం, నాకు అది లేదు నాకు ఇది లేదు అని చెప్పుకుంటూ నాయన అల్లరగా తిరుగుచున్న వారి యవనులు కానీ యవన కుమార్తెలు కానీ ఏ కుటుంబంలో మనశ్శాంతి లేదో, ఏ కుటుంబంలో ప్రశాంతలు అపవాదిగాడు క్రియలు ఉన్నాయో ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో అన్ని తొలగిపోను గాక. నా నామాన్ని బట్టి నువ్వేం ప్రార్థన చేద్దావో అది పరలోకంలో నెరవేరనన్నావు. ఇదిగో నీ దాసుడు నేను ఏ కుటుంబం అయితే నాకు తెలియదు ప్రభా, ఏ కుటుంబం కన్నీటితో దుఃఖపడుతుందో, ఆర్థికంగా చిదుగుపోయారో, ఆహారం లేక నాయన గౌరవ మర్యాదల కొరకు తండ్రి వాళ్ళు జీవితంనే దారబోసుకుంటూ ప్రాణాలు తీసుకున్నారు ఎందరో, వీరందరిని తప్పించి రక్షించి నీ బిడ్డలుగా సాక్షులుగా నిలబెట్టి ఇది దేవుడిచ్చిన జీవితం, దేవుడు కాపాడుతాడు రక్షింతాడని ప్రతి వారు నమ్మి నేను స్తుతించే భాగ్యము నా దేశ ప్రజలకు, నా దేశ నాయకులకు, నా దేశ పెద్దలకు, బంధుమిత్రులకు, స్నేహితులకు, అన్నాదమ్ములకు, అక్కాచెల్లెలకు నాయన ఈనాడు ప్రార్థించిన ప్రతి కుటుంబాన్ని, సేవకులు, పరిచారకులకు, పండితులకు, మిలిటరీ వారు, పోలీస్ శాఖ వారు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, కార్మికులు ఇలా చెప్పుకుంటూ ఎందరో గర్భిణీ స్త్రీలు, బాలింతరాలు, సంతాలేని వారు, అనాథలుగా అభాగ్యులుగా ఉన్నవారు, నిలువు నీడలేక వర్షాకాలంలో ప్రభ తండ్రి ఇల్లులు కూలిపోయి అభాగ్యులుగా ఆహారం కొరకు, బట్టల కొరకు, వస్త్రాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి వారి మీద నీ ఆత్మ నడిపింపు, కనికరము, ప్రేమ, జాలి, దయ చూపించి కాపాడమని, శాంతి సమాధానం దయచేయమని మా రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా, త్రియేక దేవుని సహాయము ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.